అసెంబ్లీలో జగన్ ఈరోజు చేసింది కరెక్ట్ అంటారా సార్? 100% కరెక్ట్. ఈ దుస్తులకు దూరంగా ఉండటం కన్నా రావడం ఎందుకంటే వీళ్ళు 60 రోజులు రాకపోతే జైలు చేయలేదా? జయలలిత 60 జైలు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, మళ్ళీ తర్వాత ఇంకోసారి వచ్చింది, అంతే. రాలా. ఈ మీ వాక్కోండి, మీరు అసెంబ్లీలో కూర్చొని మీ భుజాలు మీరు పిసుక్కోండి, మీ గొడవ మీరే మాట్లాడుకోండి, మీతో దరిద్రం మిత్రుడు వచ్చి సార్ జయము జయము చంద్రన్న ఏమన్నా సాంగ్స్ ఏమన్నా ఈరోజు ఇవాళ జయం ఇది జయమా? ఇది సిగ్గుమాలిన పని. రాజ్యాంగంలో ఎక్కడానో ప్రతిపక్ష పార్టీకి ఇన్ని సీట్లు ఉండాలని లేదు రాజ్యాంగంలో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కదా సార్, అప్పుడు ప్రతిపక్షానికి 10% అనేది ఎలా వచ్చిందంటే అది రాజ్యాంగం కాదు. ఒకప్పుడు ఓ పార్టీ ఉంటే అధికారంలోకి 3 పార్టీలు అపోజిషన్ పార్టీలు ఉండేవి. అందువల్ల ఏ అపోజిషన్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అందుకని 10% మినిమం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒకే ఒక పార్టీ ప్రతిపక్షం, మిగతా అందరూ పాలకపక్షాలే కదా ఉన్నది, ఒకే పార్టీ. సో ఇక్కడ ఇన్ని సీట్లను లెక్కలేదు. అది బుద్ధి జ్ఞానం ఉంటే ప్రతిపక్ష పార్టీ ఇచ్చి నిజంగా ప్రజాస్వామ్యం మీద మర్యాద ఉండి నిజంగా సభని ప్రజల కోసం నడపాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి, ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఇష్టం లేదు వీళ్ళకి? ప్రతిపక్ష హోదా ఇస్తే పాలకపక్ష నాయకుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఆ రూల్ ఉంది. అందుకని ఈ హోదా ఇస్తే మాట్లాడతాడు, లెగుస్తాడు, నుంచుంటాడు, ఇవ్వాలి. స్పీకర్ నో అంటారు లేదు. ప్రతిపక్ష హోదా లేదనుకో మామూలు మెంబరు లేస్తే కూర్చోవయ్యా ఆ మంత్రి గారు మాట్లాడండి, కూర్చోవయ్యా మంత్రి గారు, ఇలా చెయ్యాలి. ఇలా చేసి ఒక సునకానందం పొందాలి. ఈ దౌర్భాగ్యపు వికృతమైన విచిత్రమైన కుసంస్కారమైన సభ్యత లోపించిన ఆలోచన తప్పితే ఈ కూటమి ప్రభుత్వాన్ని వేరే లేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడుగా ప్రతిపక్ష హోదా ఇచ్చింది, కానీ శాసనసభలోనే అంటే జోకులు వేయడం కానీ శాసనసభ వీళ్ళకన్నా జోకులు ఇట్లా శాసనసభలో జోకులు ఏమేశాడు? ఆర్గ్యుమెంట్ చంద్రబాబుకి అవకాశం ఇవ్వాలా? చంద్రబాబు అవకాశం ఇవ్వబట్టే ఇక్కడ మాట్లాడగలిగాడు. లేదా మాట్లాడేవాడేటి అవకాశం ఏదో ఒక సభ్యత వీళ్ళకి గాలితనంగా ఇప్పుడు ఏమి ప్రజలు ఉమ్మూస్తున్నారు, ఈ కూటమి మీద అసహించుకుంటున్నారు, ఆడవాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు, మోసం వంచిన మమ్మల్ని దగా చేశారు, వీళ్ళని నమ్మి ఓట్లు వేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాం అని వాడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళే జనాల కన్నా జగన్ చుట్టూ జనాలు లక్షల మంది, ఎక్కడికి వెళ్ళిన లక్షల మంది జగన్ చుట్టూ. జగన్ పిచ్చి కాదు, జగన్ నిజం తెలుసుకున్నారు. వీళ్ళ భ్రమలో పడి మంచి ప్రజలకి పేదలకి ఇంత చేసిన వాడిని పక్కన పెట్టి ఈ దుర్మార్గుల్ని, ఈ దుండగీడుల్ని, అబద్ధాల కోరుల్ని, ఈ దౌర్భాగ్యుల్ని, ఈ అవినీతి పరుల్ని, ఈ మోసకాళ్ళని వీళ్ళని మనం నెత్తిని పెట్టుకున్నాం, మన కర్మ అని నెత్తి నోరు బాదుకుంటున్నారు.